గత 5 నెలల సంది మాకు జీతాలు ఇవ్వట్లేదండి. మేము ఫ్యామిలీని ఎట్లా పిల్లల్ని స్కూల్కి తోలుకోవాలి, ఎట్లా ఫీజులు కట్టుకోవాలి, మా ఇంట్లో ఎట్లా వెళ్ళాలండి. మాకు వీలు పడకని మేము ఆడవాళ్ళం బయటకు వచ్చి జీతాలు చేస్తున్నాం. 5 నెలల సంది జీతాలు ఇవ్వట్లేరు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలి. జేఏసీ రద్దు చేయాలి. కాంట్రాక్టు తీసేసి మమ్మల్ని గవర్నమెంట్ కార్పొరేషన్లో కలపాలి. ఇంకా సమాన పనికి సమాన జీతం కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు. మేము ఎంత 5 నెలల జీతం మాకు ఇవ్వాలి. 5 నెలల సంది మేము ఏ జీతభత్యాలు లేకుండా కూడా మా పని మేము కరెక్ట్గా నిర్వర్తిస్తున్నాం. పనిలో మాది ఏదైనా ఉంటే చూపించి మాకు చెప్పండి. కాకపోతే మాకు జీతాలు ఆపొద్దు. ప్రతి నెల గవర్నమెంట్ వాళ్ళకి 1 నెల వెనకకైతే ఎమ్మటి అల్లాడిపోతారు. మాకు మాత్రం 5 నెలల సంది మేము ఎట్లా బతకాలండి? మా పిల్లలు మేము ఎట్లా? ఈరోజు హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్లో, సూర్యాపేట జిల్లా మెడికల్ హాస్పిటల్లో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. 5 నెలల సంది జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడటం వల్ల పిల్లోడు ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి సమీపంగా హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ నుంచి ప్లస్ మళ్ళీ మున్సిపాలిటీ, ఈఎస్ఐ హాస్పిటల్ అన్నీ మాకు డిపార్ట్మెంట్ పరంగా అన్ని హాస్పిటల్ నుంచి అన్ని శాఖల పరంగా హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్కి సంఘీభావం తెలపడానికి వచ్చి అందరినీ ఈ సమ్మెని విజయవంతం చేయడానికి కారణము ఒక వ్యక్తి. మనం ఎక్కడైతే చనిపోయినా సరే, ఎక్కడైనా సరే మన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు 5 నెలల సంది జీతాలు రాక ఒక్కొక్క ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నది. జీతాలు లేక అల్లాడిపోతున్నారు. ఆ జీతాలు తొందరగా వచ్చి ఇచ్చినట్టు చేయాలి. కనీసం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ జేఏసీ ఏదైతే 2 లక్షల మంది ఉద్యోగాలు అవస్థలు పడుతుంటే గవర్నమెంట్ ఎక్కడికక్కడ అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఒక్క పని కూడా చేయడానికి ఇష్టపడతలేదు. ఇది గమనించాల్సిన విషయం ఉంది. అవుట్సోర్సింగ్ వ్యవస్థ మొత్తం బయటికి వెళ్తే మొత్తం వ్యవస్థలు మొత్తం సంఘీభావం అయితే మాత్రం అన్ని వ్యవస్థలకు పనులు అన్నిటికీ దూరం అవుతాయి. అన్ని పనులన్నీ ఆగిపోతాయి. అవుట్సోర్సింగ్ వ్యవస్థని మొత్తం ఏదన్నా సమాన పని సమాన వేతనం ఇవ్వాలి, ప్లస్ ఉద్యోగ భద్రత కల్పించాలి. అది సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిస్తుందో సమాన పని సమాన వేతనం అది అమలు చేయాలని చెప్పేసి ఈ జేఏసీ తరపు నుంచి మేము కోరుతూ జై తెలంగాణ, జై. హాస్పిటల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాము. మాకు గత 5 నెలల నుంచి జీతాలు లేవు. ప్రతిరోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు పనిచేస్తున్నాము. ఫేస్ అటెండెన్స్ అని, ఫుడ్ అటెండెన్స్ అని అన్నీ పెట్టుచున్నారు ప్రభుత్వం. దాని ప్రకారం పనిచేస్తున్నాము. అయినప్పటికీ జీతభత్యాలు లేవు. కనీసం మాకు ఇచ్చేది జీతం ఒకటే. రెగ్యులర్ వాళ్ళకు ప్రతి నెల వచ్చేస్తుంది. వాళ్ళకు ఒక నెల 20వ తారీఖు లేట్ అయిందంటే ప్రభుత్వం ఎంత స్పందించి ఆగమేఘాల మీద ఇస్తుంది. అట్లాగే సరే వాళ్ళకు లేట్ కావాలని కాదు, వాళ్ళకు కూడా రావాలి. మాకు కూడా ఎవ్రీ మంత్ 5వ తేదీలోపు ఖచ్చితంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు జీతాలు ఇచ్చేటట్టు చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము.